నెలల తర్వాత దీంతో నాకు పని ఉంటుంది. మీ మేడంకి ఎక్కడ సంతకం పెట్టాలో చూపించండి. నా పేరు అరుంధతి, ఐఎస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ని. ఇప్పుడు ఐశ్వర్య మేడం పిఏని. మీ ఫ్రెండ్ దగ్గరికి వెళుతూ రివాల్వర్ ఎందుకు తీసుకువెళ్లారు? చాలా సీరియస్ గా ఉంది. బిడ్డ అడ్డం తిరిగింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. అనుష, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ముందు ఆపరేషన్ చేయి. ఆవిడికి బిడ్డకి ఏమీ కాకూడదు. మా ప్రయత్నం మేం చేస్తాం. నువ్వేం టెన్షన్ పడకు. అలా కూర్చో, కూర్చో. అమ్మగారు, మా అమ్మకేం కాదు కదండి? మీ అమ్మకేమీ కాదురా, నువ్వు భయపడుకో. రా, కూర్చో. ఏడవకు. ఆవిడికెలా ఉంది? తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. ఒరేయ్, నీకు బుల్లి చెల్లి పుట్టిందిరా. ఒకసారి ఆవిని చూడొచ్చా? రూమ్ కి షిఫ్ట్ చేశాక చూడొచ్చు.
తీసుకురావడం అరగంట ఆలస్యం అయి ఉంటే ఈ తల్లి బతికేది కాదు, ఆ బిడ్డ బతికేది కాదు. ఈ రోజు నువ్వు ఇద్దరికి ప్రాణం పోసావా లేఖ్యా? ఈ రోజుని మర్చిపోలేని రోజుని చేసుకున్నావు. ఐశ్వర్యకి ఇక్కడ చేసిన సేవల్లో దొరకని తృప్తి ఈ తల్లి బిడ్డల్ని కాపాడడంలో దొరికిందే. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, బయట లాన్లో కూర్చో. చాలా థ్యాంక్స్ అమ్మగారు. కూర్చో. సిస్టర్, జాగ్రత్తగా చూసుకో. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? నేను కార్లో తీసుకొస్తున్నప్పుడు ఆవిడ పడిన బాధను తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. నేను కూడా అలాగే బాధపడాలా? ఆవిడికి బిడ్డ అడ్డం తిరిగింది కాబట్టి అంతలా బాధను అనుభవించింది. అందరికీ అలా అవ్వదు. ఎంతైనా బాధ మాత్రం పడాలి కదా. నీలాంటి డబ్బున్న వాళ్ళకి ఆ బాధలు ఉండవులేవే. అంటే సిజరింగ్ ఉంది కదా. నేచురల్ డెలివరీ బాధను పడలేక డబ్బున్న వాళ్ళు చాలా మంది సిజరింగ్ చేయించుకుంటారు. అది మంచి పద్ధతి కాదు కదా. నవమాసాలు మోసి ఇంకో ప్రాణానికి జన్మనిచ్చే అదృష్టం ఆ దేవుడు ఒక్క ఆడవారికి మాత్రమే ఇచ్చాడు. మా అమ్మ చెప్తూ ఉండేది, దేవతలు కూడా ఈ భూమి మీద పుట్టి బిడ్డల్ని కాని మురిసిపోతూ ఉంటారట. ఈ పెయిన్ని తాము కూడా అనుభవించాలని కోరుకుంటారట. ప్రసవ వేదన అనేది ఆ క్షణంలో భరించడానికి కష్టమే అయినా అది తల్లికి జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన అనుభూతి అవుతుంది. ఆడవాళ్ళు నొప్పులతో బాధతో బిడ్డని కంటే తర్వాత ఆ బిడ్డని చూసినప్పుడు ఎంతో తృప్తిగా ఉంటుందట. కానీ ఇప్పుడంతా సిజరింగ్ అనే అంటున్నారు. నార్మల్ డెలివరీ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఎలాగో నువ్వు కూడా సిజరీనే అనుకో. చచా, వీణ్ణేదో మోసాను కన్నాను అన్నట్టుగా ఉండను. అన్నీ కరెక్ట్గా చేస్తాను. నాకు అలాంటి సిజరీన్ అంటూ పడదు. న్యాచురల్ గానే వీడికి జన్మనిస్తాను. వెరీ గుడ్. వీడి మీద నీకెంత కోపమున్నా ఈ మంచి మాట అన్నావు చాలు. అమ్మా, అయ్యో లేవండి. మీరు నా భార్యని బిడ్డను కాపాడిన దేవతమ్మా. నేను కేవలం హాస్పిటల్కి మాత్రమే తీసుకొచ్చాను. కష్టపడి ఆపరేషన్ చేసి కాపాడింది ఇదిగో ఈ డాక్టరే. అమ్మా, అయ్యో పర్వాలేదు. మేము పూట గతి లేని పేదవాళ్ళమమ్మా. మీరు పెద్ద మనసు చేసుకుని చేసిన ఉపకారాన్ని మర్చిపోలేనమ్మా. పర్వాలేదు, నువ్వేం దిగులు పడకు. బిల్లులన్నీ నేనే కట్టేస్తాను. నీ భార్య బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఇదుంచు. ఇప్పటికే చాలా చేశారమ్మా. ఏం పర్వాలేదు, తీసుకో. వస్తానమ్మా. వెళ్ళొస్తామమ్మా. అలాగే. సరే ఇంటికెళ్దాం పదా. నేను ఆ ఇంటికి వెళ్ళను. ఆ ఇంటికి వెళ్ళాలంటే చిరాకేస్తుంది. ఏమైంది? ఆ ఐశ్వర్యని చూస్తుంటే
నాకు ఒళ్ళంతా కంపరమెక్కిపోతుంది. తప్పని పరిస్థితుల్లో ఆ అరుంధతి ఏమీ చేయకుండా ఉండడం కోసం ఆ ఐశ్వర్యని ఇంట్లో పెట్టుకున్నాను. అందులోనూ నా బెడ్రూమ్లో పెట్టుకున్నానని నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఆ ఐశ్వర్యని చూడ్డానికి కూడా ఇష్టపడిన నేను ప్రతిరోజు ఇప్పుడు నా ఇంట్లోనే చూడాల్సి వస్తుంది. ఆవిడ గాలి కూడా సోకడానికి ఒప్పుకోను నేను ఇప్పుడు ఐశ్వర్యతో గడపవలసి వస్తుంది. ఇంట్లో ఉండాలంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. కానీ ఏం చేయను? ఈ కేసు నుంచి బయటపడే వరకు భరించక తప్పదు. శత్రువునే కాపాడాల్సిన కర్మ ఏంటో నాకు. అసలు ఆఫీసు కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు. నా మైండ్కి కాస్త రిలాక్సేషన్ కావాలి. ఒకసారి మీ ఇంటికి వస్తానే. మాకంతకన్నా అదృష్టమా? రావే బాబు, ఇప్పుడే మా మమ్మీకి ఫోన్ చేసి చెప్తాను. వద్దులేవే, లేనిపోని హడావుడి చేసినట్టుంటుంది. మామూలుగానే వెళ్దాం. సరే పద. చాలా సంవత్సరాల తర్వాత మా ఇంటికి వస్తున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. మమ్మీ డాడీ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. పద. అలేఖ్యా, నీకు నేను చీర పెడితే నువ్వు నాకు ఈ చీర పెట్టి బదులు తీర్చుకున్నావు. నువ్వు పెట్టిన ఈ చీరతోనే ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. నా పగని తీర్చుకోబోతున్నాను. నీకిప్పుడు తేరుకోలేని షాక్ ఇవ్వబోతున్నాను. ప్రెగ్నెన్సీతో ఉన్నావు. పాపం, తట్టుకోగలవా అలేఖ్యా? అలాగే. ఏంటో నాకు చీరలు పడవు. అలేఖ్యా, నువ్వు పెట్టిన చీర మాత్రం నాకు చాలా ఇష్టంగా అనిపిస్తోంది. అసలు నిన్ను బాగా లైక్ చేస్తున్నాను అలేఖ్యా. ఈ అరుంధతికి ఒక్క కన్న తండ్రి తప్ప ఎవరన్నా పడదు. కానీ నిన్ను చూస్తే పాజిటివ్గా కనపడుతున్నావు. నువ్వు నాతో చేతులు కలుపుంటే చక్రం తిప్పుండేవాళ్ళం కదా. కానీ నువ్వు సిన్సియర్ అయిపోయావు. అందుకే నీ కోరలు పీకి జైలు గోడల మధ్య కూర్చోపెట్టాలనుకుంటున్నాను.
రేపటి నుంచి నీ ఫోన్ పర్మనెంట్ గా స్విచ్ ఆఫే. సార్ వెళ్ళొస్తాను సార్. నువ్వు అలెక్ష్యూ కదమ్మా? అరే భలే గుర్తుపెట్టారు అంకుల్. పోలీస్ బుద్ధి కదమ్మా, ఒక్కసారి చూస్తే 100 ఏళ్లు గుర్తుపెట్టుకుంటారు. అమ్మా అలేఖ్య, బాగున్నావా అమ్మా? బాగున్నాను ఆంటీ. నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావని అనూష చెప్పిందమ్మా. మేం చాలా సంతోషపడ్డాం. అమ్మా అలేఖ్య, నువ్వు మదర్స్ డే రోజున మా ఇంటికి వచ్చావు. అందులో తల్లి కాబోతున్నావు. మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా, ఈ రోజు అలేఖ్య ఒక అద్భుతమే చేసింది. ఏంటమ్మా? బిడ్డ అడ్డం తిరిగి చావు బతుకుల మధ్య ఉన్న ఒక ఆవిడ్ని హాస్పిటల్ కి తీసుకొచ్చి తల్లి బిడ్డల్ని ఇద్దరిని కాపాడింది. నేను కేవలం హాస్పిటల్కి మాత్రమే తీసుకొచ్చాను. మీ అమ్మాయి వాళ్ళకి ప్రాణం పోసింది. మొత్తానికి స్నేహితులిద్దరూ కలిసి మదర్స్ డేని సార్థకత చేసుకున్నారు. ఆంటీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్స్ అమ్మా. అమ్మా, హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్స్ రా. ఏమండో శ్రీమతి గారు, ఈ రోజు మీ రోజు. మాకేమన్నా తాగడానికి ఇస్తే సంతోషిస్తాం. అలాగే కూర్చోండమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు అంకుల్. ఇన్నాళ్ళు డెప్యుటేషన్ మీద అహ్మదాబాద్లో ఉండటం వల్ల మీకెవరికీ కనపడలేదు. ఇక అనూష్ ఇక్కడే డాక్టర్గా చేస్తుండటం వల్ల నేను కూడా ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. మీ నాన్నగారిని చూసి చాలా సంవత్సరాలైందమ్మా. వీరు చూసుకుని ఒకసారి మా ఇంటికి రండి అంకుల్. డాడీ కూడా మిమ్మల్ని చూస్తే చాలా సంతోషపడతారు. తప్పకుండా వస్తానమ్మా. నువ్వు చిన్న వయసులోనే చాలా ఎదిగిపోయావని మా అనూష చెప్పింది. అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఎంతో చక్కగా నడుపుతూ మంచి లాభాల్లోకి తీసుకెళ్లావని చెప్పింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ యంగ్ జనరేషన్కి ఈ ఎనర్జీ ఉండాలి. తీసుకోమ్మా. తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. ఏంటి శ్రీమతి గారు, నాకు కూడా జ్యూస్ తీసుకురావచ్చు కదా? మీకు షుగర్ కాబట్టి మీకు కాఫీయే. ఇందులో కనీసం కొంచెమైనా షుగరే లేదు. సారీ, మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం. బీపీ అని చెప్పి ఉప్పు కారం లేని చప్పటి కూడు పెడతావు. ఆ, షుగర్ అని చెప్పి షుగర్ లేని కాఫీ, షుగర్ లేని పాయసం ఇస్తావు. ఇలా అయితే ఎలా శ్రీమతి రాజేశ్వరీదేవి గారు? చూడండి, మీరు అంతలా పేరు పెట్టి పిలవనక్కర్లేదు. దేవి గారు అంటే చాలు. దేవి గారు, కనీసం మంచినీళ్ళైనా తీసుకొస్తారా? అలాగే. డాడీ, మమ్మీ వెళ్ళిపోయింది. తొందరగా కానియమ్మా.
ఇవ్వండి మంచినీళ్ళు. ఈ రోజు మదర్స్ డే కదా, అందుకే మీ మీద జాలితో ఈ ఒక్కరోజు షుగర్ కలుపుతానులేండి. పట్టండి. వద్దొద్దు. మదర్స్ డే అయినంత మాత్రాన నేను షుగర్ కాఫీ తాగను. ఓన్లీ షుగర్లెస్ కాఫీనే తాగుతాను. పోన్లేండి, మీరు ఫీల్ అవుతున్నారు కదా, కొంచెం వేసుకోండి. అయ్యో, నేనేం ఫీల్ అవట్లేదు. నేను షుగర్లెస్ కాఫీనే తాగుతాను. పోన్లేండి, ఒక్కరోజు షుగర్ కాఫీ తాగితే మీ షుగర్ ఏమీ పెరిగిపోదు. సాయంత్రం ఓ అరగంట వాకింగ్ చేస్తే అదే పోతుంది. ఇలా ఇవ్వండి. ప్లీజ్ ఇవ్వండి. చాలా చాలు చాలు. ఏం కాదు, ఇంకొంచెం వేస్తాను. అయ్యో వద్దు. పర్లేదు, మీరు ఉండండి. తాగండి. ఇందులో డబ్బులైపోయాయి. డబ్బులేంటి? అదే కాఫీ డబుల్ స్ట్రాంగ్ ఇచ్చామంటున్నాను. తాగండి. కాఫీలో షుగర్ కలిపాను కదా, తృప్తిగా తాగండి. తృప్తిగా తాగండి. తాగుతాను, తృప్తిగానే తాగుతాను. చాలా తృప్తిగా తాగుతాను. ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉంది. సముద్రంలో నీళ్లు తెచ్చుకొని ఉప్పు కలుపుకొని తాగినట్టు అనిపిస్తోంది. అబ్బా, మీ మాటలు ఒక్కోసారి అర్థం కావండి. అర్థం కాకపోవడమే మాకు మంచిది. డాడీ, నాకు అర్థమైంది, నేను చెప్తాను. వద్దమ్మా, నువ్వేం చెప్పదు. కాఫీ ఇందులో ఏదో జరిగింది, చెప్పండి. నువ్వు కాఫీ. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో ముచ్చటిగా ఉంది అంకల్. ఒక కుటుంబం ఇంత సంతోషంగా ఉండగలదు అనేది ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. అమ్మా లేఖ్య, ఏదైనా మన చేతుల్లోనే ఉంటుందమ్మా. ఈ 5 వేళ్లు మనకున్నాయి. ఈ వేలు ప్రేమకు గుర్తు, ఈ వేలు సంతోషానికి గుర్తు, ఈ వేలు ఆహారానికి గుర్తు, ఈ వేలు స్వేచ్ఛకు గుర్తు, ఈ వేలు తృప్తికి గుర్తు. ఈ 5 వేళ్లు దేన్నైనా సమానంగా పట్టుకుంటాయి. అలాగే మన జీవితంలో ఈ 5 సమానంగా అనుభవిస్తున్నావా లేదా అనే చూసుకోవాలి. అప్పుడే మనం పరిపూర్ణంగా జీవించగలం. మేం ముగ్గురం ఇలా ఉన్నామంటే కారణం ఇదేనమ్మా. నాకు మీ ఇంటికి వచ్చాక మరో ప్రపంచంలోకి వచ్చినట్టుంది. ఈ ఇల్లు నాదైతే బాగుండును, మీరిద్దరూ నా తల్లిదండ్రులైతే బాగుండు అనిపిస్తుంది. నా తండ్రి నాతో మీరు అనుషతో మాట్లాడినట్టు మాట్లాడడం లేదు. ఆయన ఎంత ప్రేమ చూపించినా అది నాకు ఆర్టిఫిషియల్ గానే అనిపిస్తుంది. పైగా ఇరిటేటింగ్ గా ఉంటుంది.
నేను తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియని దురదృష్టవంతురాల్ని కదా, అందుకే అలా అనిపిస్తుందేమో. దాందే ఉందమ్మా. ఓ పంచే అలక్ష్య, నువ్వు మా బిడ్డలాంటి దానివే. మాతో పాటు ఇక్కడే ఉండిపో. ఆ మాట అన్నారు చాలా అంకల్, చాలా సంతోషంగా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని ఫోటో తీసుకుంటాను. తీసుకోమ్మా. ఓ, ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను కదా. ఒకసారి నుంచుంటారా? అలాగే. నువ్వు మధ్యలో నుంచో. ఇలా రామ్మా. నన్ను ఫోటో తీవి. నేను తీస్తాను. దామ్మా. అంకిల్, మీరు కొంచెం దగ్గరగా నిలబడండి. ఎక్స్క్యూజ్ మీ, 1 సెకండ్. షూర్. దేవి, అలేఖ్య ప్రెగ్నెన్సీతో మన ఇంటికి వచ్చింది. దానికి సంబంధించిన ఏమన్నా పెట్టండి. అసలే ఎన్నో సంవత్సరాల తర్వాత మన ఇంటికి వచ్చింది. అలాగేనండి. ఏంటో చెప్పు పెద్దక్క. పెద్దక్క? నేను పెద్దక్కైతే మరి చిన్నక్కెవరు? నా ఇంట్లో ఉంది కదా ఆ ఐశ్వర్య అక్క. నాకు చెల్లెల్లేదు. ఉంటే మాత్రం నీలాగే ఉండాలనుకుంటాను. నీలాగే దాని చేత అక్క అని పిలిపించుకోవాలనుకుంటాను. సర్లే, అసలు విషయం ఏంటో చెప్పు. చాలా కాలం తర్వాత నేనెంతో సందడిగా సంతోషంగా గడుపుతున్నాను. నువ్వు చాలా సంతోషంగా సందడిగా గడుపుతున్నావా? భలే టైంలో ఫోన్ చేశాను. నేను చెప్పబోయే విషయం వింటే ఇక అంతే, నీ సంతోషం ఢమాల్. షాక్ అయిపోతావు. ఏంటి? జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. నీ ఇంట్లో ఐశ్వర్యని చంపడానికి నా మనిషి ఉన్నాడు. వాడు ఎవడనేది నీకు తెలీదు. హే అరుంధతి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పెట్టిన చీర కట్టుకుని చాలా థ్రిల్ అయిపోతూ ఈ డేంజర్ న్యూస్ నీకు చెప్తున్నాను చెల్లెమ్మా. ఐశ్వర్యని ఏ క్షణమైనా చంపడానికి నా మనిషి నీ ఇంట్లో తిరుగుతున్నాడు. ఎవరో కనిపెట్టు, కనిపెట్టు. నువ్వు కనిపెట్టేలోపు వాడు ఐశ్వర్యని గుట్టు చప్పుడు కాకుండా చంపేసి ఏం చక్కా మాయమైపోతాడు. హే అరుంధతి, అనవసరంగా అరిచి ఆరోగ్యం పాడు చేసుకోకు. అసలే తల్లివి కాబోతున్నావు. ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను చెల్లెమ్మా. అంకుల్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్ళొస్తాను. అమ్మా అలేఖ్య, ఒక్క నిమిషం. ఇవి తీసుకోమ్మా. లేదాంటీ, నేను తర్వాత ఇంకెప్పుడైనా వస్తాను. ఇప్పుడు టైం లేదు. ఏమనుకోకండి ప్లీజ్. ఏంటమ్మా, ఇప్పటిదాకా మనతో ఎంతో సంతోషంగా ఉండి ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోయింది? అలేఖ్య మనసు చందమామ లాంటిది. ఆ మనసు ఒక్కోసారి వెన్నెల విరబూసినట్టుగా పొంగి పొర్లిపోతూ ఉంటుంది. ఇంకోసారి అమావాస్య చంద్రుల్లా కనబడకుండా పోతుంది. ప్రస్తుతం అలేఖ్య చుట్టూ ప్రాబ్లమ్స్. అవి దాని మనశ్శాంతిగా బతకనివ్వడం లేదు.
ఎవరూ అరుంధతి మనిషి అయ్యే అవకాశమే లేదు. వీళ్ళు ప్రాణానికి ప్రాణం అడ్డేసేవాళ్ళు. వీళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు. వీళ్ళని అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. మేడం, ఏదైనా ప్రాబ్లమా? లేదు. సీసీ కెమెరాలు ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా మనకు తెలియకుండా లోపలికి వచ్చారేమో. అలాగే మేడం. టేక్ యువర్ పొజిషన్స్. రమణయ్య నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాడు. రమణయ్యని అస్సలు అనుమానించక్కర్లేదు. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను. తన పని తన పిల్లాడి పని తప్ప మరో విషయంలో తలదూర్చదు. ఐశ్వర్య, ఏంటలేఖ్యా? ఈ ఇంట్లో వాళ్ళలో ఎవరైనా అనుమానంగా నీ వైపు రావడం కానీ నీ చుట్టూ తిరగడం కానీ జరిగిందా? లేదే. ఏమైంది? ఇలా రా. అదిగో చూడు, వాళ్ళు రమణయ్య, మహాలక్ష్మి, ఈ ఇంట్లో వాళ్ళు. వాళ్ళు నీ సెక్యూరిటీ. వీళ్ళు కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు నీ దగ్గరికి వస్తే జాగ్రత్తగా ఉండు. ఒకవేళ వస్తే మన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. నేను లేకుండా ఎవరు నీ దగ్గరికి రారు. అలాగే. ఈ ఇంట్లో నిన్ను చంపడానికి ఒక మనిషి తిరుగుతున్నాడని తెలిసింది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆగండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఐశ్వర్య గారికి ట్రీట్మెంట్ చేయడానికి ఒక డాక్టర్ వచ్చారు. ఇంతకు ముందు అతన్ని మేము ఎప్పుడూ చూడలేదు మేడం. ఐశ్వర్య, నువ్వు వెళ్ళి నీ గదిలో ఉండు. నీ గదిలో నుంచి నేను చెప్పే వరకు బయటికి రావద్దు. నా వాయిస్ వింటే తప్ప నువ్వు గది తలుపులు తీయొద్దు. అలాగే. వెళ్ళు. నువ్వు పద, నేను వస్తున్నాను. మిమ్మల్ని ఎవరు పంపించారు? సాగర్. మీరు విద్యాసాగర్ హాస్పిటల్లో పనిచేస్తున్నారా? అవును మేడం. నేను చాలాసార్లు ఆ హాస్పిటల్కి వచ్చాను. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. నేను ఇంతకు ముందు బెంగళూరు హాస్పిటల్లో పనిచేశాను. ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యాను మేడం. మీ పేరు? రాఘవేంద్ర. హలో, చెప్పలేఖ్యా? మీ హాస్పిటల్లో రాఘవేంద్ర అనే డాక్టర్ కొత్తగా జాయిన్ అయ్యారా? బెంగళూరు నుంచి వచ్చి చేరాడు. ఏ? ఐశ్వర్యకి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారు. ఒకసారి అతని ఫోటో ఎంఎంఎస్ చేస్తున్నాను, కన్ఫర్మ్ చేసి చెప్పు.
చెప్పు. అతను రాఘవేంద్రే. నువ్వేం అనుమానించక్కర్లేదు. లోపల పంపించు. ఓకే. ఐమ్ సారీ డాక్టర్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఇట్స్ ఓకే మేడం. ఐడెంటిటీ కార్డు తీసుకురాకపోవడం నాదే తప్పు. అయినా ఇక్కడ పరిస్థితి గురించి సాగర్ నాకు ముందే చెప్పాడు. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ. సరే లోపలికి రండి. ఓకే మేడం. మేడం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. బీపీ నార్మల్ గానే ఉంది. ఆవిడ హెల్త్ కండిషన్ బాగానే ఉంది. నో ప్రాబ్లం. నేను వస్తాను మేడం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. చూడండి, ఐశ్వర్యని చంపడానికి ఆల్రెడీ ఒక మనిషి మన ఇంట్లోనే ఉన్నాడని ఫోన్ వచ్చింది. ఉన్నారో లేరో, కేవలం మనల్ని టెన్షన్ పెట్టడానికి అలా చెప్పారో తెలీదు. అలా అని మిమ్మల్ని నేనేం అనుమానించట్లేదు. మీ అందరి మీద ఈ అలేఖ్యకి అపారమైన నమ్మకం. కానీ మీరంతా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి వారైనా సరే నా పర్మిషన్ లేకుండా లోపలికి పంపొద్దు. సీసీ కెమెరాలను చెక్ చేస్తూ ఉండండి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఎక్కడ సంతకం పెట్టాలో చూపించండి. ఇప్పుడు ఆవిడ మీ అందరికీ బాస్. అలేఖ్య, పూర్ గర్ల్, నువ్వెంత తల బాదుకున్నా నేను ఎవరితో ఈ పని చేయిస్తున్నానో నీకర్థం కాదు. నీ బ్లడ్ రిలేషన్నే నా మనిషిలాగా చేసుకుని నీ ఐశ్వర్యని ఫినిష్ చేయిస్తున్నాను.